Hey guys, welcome back to my YouTube channel Dalikita Vlogs. మేమైతే లూలు మాల్‌కి వెళ్తున్నామండి నేను మా ఫ్రెండ్ కలిసి. సో లూలు మాల్‌కి ఫస్ట్ టైం మేము వెళ్ళడం. అండ్ దానికి దగ్గరలోనే జేఎన్‌టీయూ స్ట్రీట్ షాపింగ్ ఉంది కదా! సో అది చేసేసుకొని వెళ్దామనేసి ఫస్ట్ స్ట్రీట్ షాపింగ్‌కి వచ్చేసామన్నమాట. ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే మేమిది రావడం సెకండ్ టైం. అంటే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బావుంటది. అంటే యూనిక్ కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కంపేర్ టు అదర్ స్ట్రీట్ షాపింగ్స్ అయితే. మేము నార్మల్‌గా అయితే దిల్‌సుఖ్ నగర్ స్ట్రీట్ షాపింగ్‌కి అలా అలా ఎళ్తాము. బట్ అక్కడ కలెక్షన్ కంటే ఇక్కడ కలెక్షన్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అక్కడ గూడా ఉంటాయి. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ మెయిన్‌లీ స్ట్రీట్ షాపింగ్ విషయానికొస్తేనైతే మనం ముందుగానే నచ్చింది కదా అని ఏం తీసేసుకోకూడదు. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ కొన్ని షాప్స్‌లలో ప్రైజెస్ అనేవి తక్కువగా ఉంటాయి కంపేర్ టు అదర్ షాప్స్. సో, ఫస్ట్ అన్నీ ఒక సారి చూసేసి మీకు ఎక్కడ ప్రైస్ తక్కువగా అనిపిస్తే అక్కడ తీసుకోండి. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందైతే కొన్ని షాప్స్‌లో మరీ లో ఉన్నాయి ప్రైజెస్. అంటే అందులో క్వాలిటీ చాలా తక్కువగా ఉన్నాయి. సో, అలా కూడా ఉంటాయి. చూసి తీసుకోవాలి. అండ్ మేమైతే ఇక్కడ ఇన్విజిబుల్ చైన్స్ తీసుకున్నాము. అండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. అవేంటో నేను మీకు లాస్ట్‌లో చూపిస్తాను. అండ్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ మొత్తం మాల్స్ ఉంటాయి. రైట్ సైడ్ మొత్తం స్ట్రీట్ షాపింగ్ ఉంటాయి. అండ్ ఇప్పుడు చూపిస్తున్నా కదా! ఈ షాప్‌లో అయితే కొంచెం ప్రైజెస్ రీజనబుల్ అండ్ క్వాలిటీ బాగుంది. అండ్ కొంచెం తగ్గిస్తున్నారు కూడా అడిగితే. చాలా మంచి కలెక్షన్ ఉంది ఇతని దగ్గర అయితే. మీరు కావాలంటే ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి చాలా బాగుంది. అండ్ తగ్గిస్తున్నారంటే ప్రతి దానికి ఏం తగ్గించరు అక్కడ. కొన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టేశారు. కొన్నిటికి మనం బార్గెనింగ్ చేయొచ్చు. బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఈ షాపింగ్ బాగా చేస్తారు. మాకైతే అంత బార్గెనింగ్ స్కిల్స్ అయితే ఏం లేవు. మేము ఒక చెప్పిన ప్రైస్‌కి ఒక 20, 30 అలా తక్కువగా అడుగుతాము. బట్ మీరు మంచిగా బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ వెళ్ళొచ్చు. అండ్ నేనైతే ఇయర్ రింగ్స్, ఇన్విజిబుల్ చైన్ తీసేసుకున్నాను. ఇక్కడైతే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఈ జ్యువెలరీ ఏంటంటే ఎప్పుడైనా ఒకేలాగా ఉంటాయి. కలర్ అనేది ఇంక అంతే ఉంటదనమాట. షేడ్ అవ్వడం అలా ఏముండదు. రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. సో, ఇంకా అలా మేము షాపింగ్ చేసేసుకొని ఇంకా లూలు మాల్‌కి వచ్చేసామనమాట. అండ్ ఈ లూలు మాల్‌లో అయితే వీడియో చాలా లెంతీగా ఉంది కాబట్టి నేను పార్ట్ 1, పార్ట్ 2గా డివైడ్ చేశాననమాట. పార్ట్ 2 అనేది మీకు నెక్స్ట్ కమింగ్ అప్ వీడియో వచ్చేస్తుంది. ఖచ్చితంగా వాచ్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్‌ని గనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. సో, ఇదండి మేమైతే లూలు మాల్‌కి వచ్చేసాము. మేము రాగానే ఫస్ట్ అయితే కింద ఫుడ్ సెక్షన్‌కి లాస్ట్‌కి వచ్చేద్దామనేసి ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే అన్ని డ్రెసెస్ కలెక్షన్, జ్యువెలరీ అవి ఉన్నాయి. మేమైతే స్టైల్ యూనియన్‌కెళ్ళాము ఫస్ట్. అండ్ తర్వాత డీఐవైకెళ్ళాము. అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసాం. మిగతా దాంట్లో అంత ఏం ఎక్స్‌ప్లోర్ అవ్వలేదు. అండ్ మేమైతే ఫస్ట్ ఇక్కడ స్టైల్ యూనియన్‌లో చూసినప్పుడు మేము దానికి ముందు బయట స్టైల్ యూనియన్‌కెళ్ళిన దానికి ఇక్కడికి కలెక్షన్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. అండ్ కలెక్షన్ కొంచెం ఎక్కువగా ఉందనిపించింది. యూనిక్ కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి ఇందులో అయితే కంపేర్ టు ఔట్ సైడ్. సో, మాల్ కాబట్టి ఆబ్వియస్లీ కలెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, నాకైతే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ అనేది కూడా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ కమింగ్ టు వెస్ట్రన్ వేర్ డ్రెసెస్, నీ లెంత్ మ్యాక్సీ డ్రెసెస్ అవైతే చాలా బాగున్నాయి. అండ్ జీన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కొన్ని 799 కొన్ని ఆఫర్‌లో ఉన్నాయి. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అండ్ నైట్ డ్రెస్ కలెక్షన్ కానీ, 3 పీస్ సెట్స్ కానీ అన్నీ మంచిగా అనిపించాయి. 3 పీస్ సెట్స్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే. దాన్ని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది. అండ్ జీన్స్ టాప్స్ అయితే చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. చాలా బాగున్నాయి కూడా. అండ్ ఇక్కడ మేము కొంచెం షాపింగ్ చేసేసుకొని ఇంకా డీఐవైకి వెళ్ళిపోయాము. డీఐవైకి రావడం అయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైం. బట్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అన్ని కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. అండ్ పిల్లలకైతే మోస్ట్లీ అన్నీ దొరికేసాయండి ఇక్కడ. చూడ్డానికైతే అన్నీ కొనాలి అనిపించేలాగా ఉన్నాయి. మెయిన్లీ సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సాఫ్ట్ టాయ్స్ అయితే కొంచెం కాస్ట్ రీజనబులే అనిపించింది నాకు. అక్కడ అన్నీ కొంచెం రీజనబుల్ ప్రైజెస్‌లోనే అనిపించాయి. ఆబ్వియస్లీ టాయ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు. అందులోటి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా నచ్చుతుంది అమ్మాయిలకైతే మెయిన్లీ. సో, ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే ఇంకా అక్కడే ఆ టాయ్స్‌ని చూసుకుంటూ కాసేపు ఫొటోస్ దిగుతూ అక్కడే కాసేపు ఉన్నాము. అండ్ ఇక్కడైతే మేకప్ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ కూడా అవి నేను
నేను మీషోలో చూసాను. మీరెవరన్నా కావాలనుకుంటే మీషోలో పర్చేస్ చేయండి. అంటే ప్రైజెస్ అక్కడ తక్కువ ఉన్నాయి. మీషో అయినా, అమెజాన్ అయినా అందులోనే బెటర్ అనిపించింది ప్రైజెస్ అయితే. సో, ఇంకా మేమక్కడ టాయ్స్ నుంచి వచ్చేసాము. అండ్ ఇక్కడైతే నాకు హెయిర్ బ్యాండ్స్ చాలా బాగా అనిపించింది. క్యూట్‌గా చాలా మంచిగున్నాయి. అండ్ ఇవి నాకు కొనాలి అనిపించింది. బట్ నేను ఎప్పుడైనా సరే హెయిర్ బ్యాండ్స్ కొన్నప్పుడు ఒక 2, 3 డేస్ వాడేసి మళ్ళీ పక్కకేసి ఇంకా అది మర్చిపోతాను. సో, మళ్ళీ అది కూడా అలానే అయిపోతుందని ఇంకా నేను తీసుకోలేదనమాట. అండ్ ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్‌కి సంబంధించిన థింగ్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మేకప్‌కి కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. లైక్ మేకప్ బ్రషెస్ కానీ అండ్ ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ స్టోర్ చేసుకోవడానికి ట్రావెల్ ఫ్రెండ్లీ బాక్సెస్ కానీ అవన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా అనిపించింది. చిన్నగా క్యూట్‌గా అనిపించాయి. అండ్ చిన్నపిల్లలకి కూడా పెట్టుకోవడానికి చాలా బావుంటాయి. అండ్ జీన్స్ మీకి కూడా చాలా యూనిక్‌గా మంచిగా ఉంటాయన్నమాట. కలెక్షన్ అయితే నాకు నచ్చింది ఇయర్ రింగ్స్‌వి. సో, మేమైతే ఇంకా ఇక్కడ షాపింగ్ చేసేసుకొని ఇంకా బిల్లింగ్ అయిపోయాక కిందకెళ్ళిపోయాము. కింద మొత్తం ఫుడ్ సెక్షనే ఉంటుంది. అండ్ మీరైతే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. అస్సలు మిస్ కాకండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద లిఖిత వ్లాగ్స్. బాయ్ గైస్. లవ్ యూ ఆల్.